నేనైతే ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తానండి. మన తెలుగు వాడు కష్టపడి కింద నుండి పైకి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలకు ఓటేసి మన తెలుగు వాళ్ళ సత్తా చాటాలని ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మిగతా వాళ్ళు ఆడలేదనా? ఎవరు? సంజన ఆడలేదా? ఎంత మంది ఏం పేరు? సంజన. ఏం పేరా? అంటే నువ్వు బిగ్ బాస్ చూస్తలేవా? ఏం పేరు అన్నావు అన్నాడు. సంజన. సంజన నాకు తెలుసు, పేరు వినిపించదా? సంజన తెలుసు. ఆమె ఒక ఫిల్మ్ యాక్ట్రెస్. అవును. ఆమె డ్రగ్స్ కేసులో కూడా దొరికిపోయింది. అలాంటి ఆమెకు డ్రగ్ కేసు ఆమె దొరికింది కదా. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన వాళ్ళకి ఎలాగిస్తారండి బిగ్ బాస్ లో సీటు? బిగ్ బాస్ వాళ్ళ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారండి? డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ఎలా తీసుకుంటారు? ఆట గురించి చెప్పండి. బిగ్ బాస్ ఆట అస్సలు బాగాలేదు. ఆమె ఆంటీ అంతే. ఏంటిది ఆంటీ? ఆంటీ వేస్ట్ క్యాండిడేట్ ఎవరంటే ఆమె. జాగ్రత్తగా మాట్లాడు. ఎంతసేపు సెంటిమెంట్ కార్డు ఉపయోగిస్తుంది. నాకు చిన్న బాబు ఉన్నాడు, నిన్న నా భర్త చేతిలో మోసపోయానని. సెంటిమెంట్లు పనిచేయవు అని నీకు ఆంటీలతో ఏం పని? ఆంటీ అయితే నువ్వు అంకుల్వి, ఆమె ఆంటీ. ఓకేనా? సంజన కంటెంట్ నీకు నాకు అమ్మాయిలతో ఏం పని ఉంది? ఏం పని ఉంది? బిగ్ బాస్ గురించి మాట్లాడయ్యా. నేనైతే మాత్రం ఒక తెలుగు వాడిగా నేనైతే ఎంఐనీలో గెలవాలను. ఎందుకంటే ఎంఐనీ నాకు ఫ్రెండ్ కూడా. మేము జబర్దస్త్ ఇదే డ్రామా కంపెనీ చేసాం. ఆయన సొంత ఛానల్లో కూడా మేము చేసాము. గేమ్ కూడా బాగుంది కాబట్టి టాప్ 5 లో ఒక హీరో లాగా వెళ్ళి కూర్చున్నాడు. కానీ హీరోయిన్ లాగా కూర్చున్నది. సంజన అసలు అన్ఫిట్ క్యాండిడేట్ అండి. అసలు ఆమెకి ఎందుకు ఇస్తారు? ఆమెకి ఎవరు ఇస్తారు అసలు? కన్నడిగాస్ ఎందుకు ఇక్కడ? అసలు తెలుగు బిగ్ బాస్ ఇది. టాప్ 5 లో ఉంది ఇప్పుడు సంజన. టాప్ 5 లో ఉన్న నెక్స్ట్ ఎలిమినేషన్ మాత్రం ఆమెదే. రాసి పెట్టుకో. ఎలిమినేషన్ నీలాగా వంటి వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ ఎలిమినేషన్ మాత్రం ఆమెదే. తండ్రి మమ్మీ మమ్మీ. అసలు నువ్వు కన్నడిగాస్ పుట్టావా, తెలుగు వాళ్ళకి పుట్టావా? నేను అడుగుతున్నాను. ఎవరిని? నువ్వే. పుట్టడం కాదు, గేమ్ గురించి మాట్లాడి. ఏం కాదు. తెలుగు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఆ సినిమా ఓజీ మూవీ. ఆ మూవీ కర్ణాటక రిలీజ్ అయితే పోస్టర్లు చింపేసి తెలుగు వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడకూడదు అంటున్నారు. నిన్న బళ్ళారిలో మన తెలుగు పేర్లు ఉంటాయి కదా, వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలు, హోటల్స్ పైన తెలుగు పేర్లన్నీ కొట్టేస్తున్నారు. బళ్ళారి ఒకప్పుడు మన ఆంధ్రాలో ఉండేది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో. అక్కడ ఉన్న మంత్రులు ఏమంటున్నారు? కన్నడ మినిస్టర్స్ తెలుగు వాళ్ళతో మొత్తము బెంగళూరు నుండి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని నిండిపోయినాయి బాబోయ్, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటున్నారు. సిగ్గుందా వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయడానికి? గొప్ప నటించిందిలే. ఆమెకు పద్మశ్రీలు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు వచ్చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏవో చిన్న చిన్న పాత్రలు చేసుకోలేదు. ఆమె డ్రగ్స్ కేసులో దొరికిపోయిందండి, నిందితురాలు. అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళి వచ్చింది. ఆమె కనిపిస్తారు బిగ్ బాస్ లో. అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళే మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఏం మెసేజ్ ఇస్తుంది? డ్రగ్స్ కేసులో దొరికిపోయిన వ్యక్తి, జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి బిగ్ బాస్ లోకి ఎలాగ వస్తుంది? నాగార్జున గారు మీకు తెలియదా? ఒక సోషల్ మీడియా స్టార్ గా నాకే అంత నాలెడ్జ్ ఉంది. మీరు ఒక పెద్ద సూపర్ స్టార్, మీరు గ్రీక్ వీరుడు, మీకు తెలీదా? డ్రగ్స్ కేసులో దొరికిపోయింది. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారని తెలియదా? ఆమెకి ఎందుకు సిగ్గు లేకుండా ఇక్కడ టాప్ 5 లో పెట్టారు. తెలుగు వాళ్ళే రావాలని కోరుకుంటున్నానండి. ఏంది మా ఇద్దరు ఫ్రెండ్స్. బిగ్ బాస్ ఏమైనా నాగార్జున గారి సొత్త? బిగ్ బాస్ ఆయన కూడా బిగ్ బాస్ కింద ఒక వర్కరే కాదు. నాగార్జున కాదు, సెలక్షన్ అంతా ఆయన దగ్గర. ఎట్లుందంటే వైజాగ్ సత్యన మాట్లాడుతున్నాడు. కంటెంట్ గురించి మాట్లాడడం రాదు, బిగ్ బాస్ గురించి మాట్లాడడం రాదు. డైవర్ట్ అవుతున్నావు, డైవర్ట్ చేస్తున్నావు. నాగార్జున గారు నువ్వు అంటే డ్రగ్స్ అంటున్నావు. నువ్వు ఆట తీరు గురించి మాట్లాడయ్యా. నాగార్జున చేతిలో బిగ్ బాస్ ఉంది కాబట్టి నాగార్జున గారు తెలుగు వాళ్ళకి గెలిపించండి. ఇది తెలుగు బిగ్ బాస్ సినిమా అనుకో. సినిమాలు అందరూ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, మలయాళీస్ ఉంటారు, బెంగాలీ వాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ మధ్యన వచ్చేస్తున్నారు. నేను ఎందుకు నేను ఉన్నా, నేను కూడా ఉన్నా. ఇవన్నీ వేస్ట్ అండి. ఏంటి? కరెక్ట్ పర్సన్ గెలిపియండి. కరెక్ట్ పర్సన్ ఎవరు? సంజన. దొంగది కోడిగుడ్డు దొంగతనం వేసింది.
బయట కూడా దొంగతనం చేయడం కాదు. డ్రగ్స్ కేసులు దొరికిపోయింది. చేత కాదు. వాళ్ళు కూడా చేయడం వాళ్ళు కూడా ఎవరైనా ఫుడ్ దొంగతనం చేసుకుంటారండి. అవును, మళ్ళీ ఫుడ్ మీకు సిగ్గు దొంగతనం లేకుండా చేస్తారు. బిగ్ బిగ్ బాస్ బాస్ ఏంటిది? ఇంత పందిలా తినేస్తుంది. బిగ్ బాస్ ఇంత ఫుడ్ పెట్టలేరా అంటుంది. అవును, మరి ఆకలి అయితే చెప్తున్నారు. అసలు ఇదిగోండి, మన భారతదేశం అవ్వచ్చు, ప్రపంచంలో 205 దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా గానీ మనం ఒక చిన్న పాపను గాని బాబుని గాని దత్తత తీసుకోవాలంటే 2 years వరకు మదర్ ని బేబీని సెపరేట్ చేయకూడదు. ఓకే, ఇంకా అప్పటికి కూడా వాళ్ళకి ఏం లేని పరిస్థితి ఉన్నారంటే మన ఇంటికి తెచ్చుకోవాలి, మదర్ ని తెచ్చుకోవాలి, బాబుని తెచ్చుకోవాలి. అడాప్షన్ అది అందరు తెలుసు కదా. 3 నెలల అబ్బాయిని వదిలేసి ఇక్కడ వచ్చి మేకప్లు వేసుకుంటుందండి. ఆమెను ఏమనుకోవాలండి? ఆమెను ఏమనుకోవాలండి? కొడుకు ఇంపార్టెంటా, బిగ్ బాస్ ఇంపార్టెంటా? కొడుకుని చూసుకొని నువ్వు వాళ్ళు కాదు బిడ్డ. నాకు చాలా బాధ అబ్బాయిని చూసేసి సిగ్గుండాలి. నువ్వు తీసుకెళ్ళా సిగ్గుందా? మాట్లాడేది నువ్వు వెళ్ళి చూసుకో. నువ్వు వెళ్ళి 3 చూసుకో. నెలల మూడు కొడుకు నెలలు కాకపోతే వదిలేసి ఇంకా 3 నెలలు వచ్చేసిందండి. వరకు నువ్వు వెళ్ళి చూసుకోవాలి. నేనైతే నాకు కానీ 3 సంవత్సరాలు కొడుకు ఉంటే హాయిగా. నేను వదిలి రాను. అలాంటి 3 నెలలు కొడుకు వదిలేసి వచ్చేసింది. ఇమాన్యుయల్ కలవాలి. కానీ నువ్వు ఇమాన్యుయల్ గురించి ఏం చేస్తున్నావు? సారీ